హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ షో. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే, ఆప్షన్స్లోకి అయితే వెళ్దాము. ఎడిట్ మెనూలో కీబోర్డ్ షార్ట్ కట్స్ వరకు చూస్తున్నాము ముందటి క్లాస్లో అయితే. ఓకే, ఈ ఆప్షన్స్ కూడా సేమ్ అనమాట. ఇప్పుడు మనం కీబోర్డ్ షార్ట్ కట్స్ క్రియేట్ చేసిన దాంట్లోని ఈ రెండు కూడా చూస్తున్నాం ఆల్రెడీ. మెనూస్కి సంబంధించి ఏవైతే షార్ట్ కట్స్ చూడాలో లాస్ట్ వీడియోలోనే చూస్తున్నాం అనమాట. ఓకే, చూడండి, వాటి కలర్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలా వీటికి కూడా మనం అయితే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఆ ఆప్షన్స్ షార్ట్ కట్స్ పెట్టుకోవడానికి, మెనూస్లో ఏమైనా కలర్స్ చేంజెస్ చేసుకోవడానికి అయితే ఈ ఆప్షన్స్, కీబోర్డ్ షార్ట్ కట్స్, మెనూస్, అలాగే టూల్ బార్స్. ఈ టూల్ బార్స్ కూడా అంటే ఏంటి అంటే, మనం టూల్ బార్స్లో నెంబర్ ఆఫ్ టూల్స్ అంటే ఇంకా ఎక్కువ టూల్స్ ఏమైనా ఉంటే, అంటే కొన్ని టూల్స్ అనేవి మనకి ఒక ఫోటోషాప్ అప్డేట్ చేసిన తర్వాత యాడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ టూల్స్కి సంబంధించి ఏమైనా యాడ్ చేసుకోవాలి మనం టూల్ బార్స్లో అన్నప్పుడు పెట్టుకోవచ్చు. లేదా ఈ టూల్ బార్లో ఈ ఏవైతే మెనూస్ షార్ట్ కట్స్ ఉన్నాయో వాటిని చేంజెస్ చేసుకోవడానికి, ఏవైతే అవసరం లేదనుకుంటున్నావో వాటిని హైడ్ చేసుకోవడానికి, తీసేయడానికి కాదు, హైడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి డిజేబుల్ షార్ట్ కట్ ఫర్ హిడెన్ టూల్ బార్స్, హైడ్, ఇక్కడ చూడండి. ఓకే, హైడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇవి కూడా చూపించాలి అనుకుంటే వాటిని కూడా మనకు అక్కడ టూల్ బార్స్లో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ బాగా గమనించండి, షోనా హైడా, చూడండి ఇక్కడ మీకు కనబడుతున్నాయి, షో అవుతున్నాయి, హైడ్ అవుతున్నాయి. ఓకేనా, అలా వాటికి సంబంధించి హైడ్ చేసిన వాటికి ఇక్కడ షార్ట్ కట్స్ని డిజేబుల్ చేయాలి అనుకుంటే డిజేబుల్స్ చేసుకోవచ్చు. ఇలా లోడ్ కొత్త టూల్స్ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అలా ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్, చూడండి ఇది ఇందులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామని చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు చూడండి, ప్రిఫరెన్సెస్లో కామన్గా చూడండి, ఈ ప్రిఫరెన్సెస్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రిఫరెన్సెస్ వచ్చేసేసి మన ఫోటోషాప్ యొక్క పెర్ఫార్మెన్స్, ఓకేనా, ఫోటోషాప్ యొక్క పెర్ఫార్మెన్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఇక్కడ జనరల్లో వచ్చేసేసి కలర్ పిక్కర్, ఎడోబ్ కలర్ పిక్కర్ కావాలా లేదా విండోస్ కలర్ పిక్కర్ కావాలా అంటుంది. ఎడోబ్ కలర్ పిక్కర్ అంటే ఇప్పుడు మనకి పిక్కర్ ఉంటుంది కదా, నార్మల్గా చిన్న చిన్న సిరప్ బాటిల్స్లో పిక్కర్ ఉంటుంది, చిన్నపిల్లలకి డ్రాప్స్ వేయడానికి పిక్కర్ ఉంటుంది కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ కనపడుతుంది చూడండి, ఈ పిక్కర్. ఓకే, ఇలా కావాలి అంటే అది ఎడోబ్ పిక్కర్ అనమాట. లేదు విండోస్ పిక్కర్ అంటే అది మనకి కనపడదు, జస్ట్ ఒక టూల్, ఒక సర్కిల్ లాగా కానీ ఒక బాక్స్ లాగా కానీ వస్తుంది, ఓన్లీ అలా మాత్రమే చూపిస్తుంది. లేదు మీకు ఎడోబ్ పిక్కరే కావాలి అనుకుంటే ఎడోబ్ పిక్కర్ని పెట్టుకోవచ్చు. ఓకేనా, తర్వాత హెచ్డియు కలర్, ఇక్కడ చూడండి, హ్యూ స్ట్రిప్ స్మాల్, హ్యూ స్ట్రిప్ మీడియం, ఇలా ఆ స్ట్రిప్ అనేది ఎలా కనపడాలి, వీల్లాగా కనపడాలా, ఎలా కనపడాలి ఏంటి అనేది. ఓకే, కలర్ పిక్కర్ అనేది మనం తీసుకున్నప్పుడు అది చూపిస్తుంది కదా, అది ఎలా కనపడాలి అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఇంట్రాపులేషన్, వ్యూ క్యూబిక్ ఆటోమేటికల్ అని ఉంది. తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇవి చేంజ్ చేయకపోవడమే బెటర్ మనకి. ఏం లేదు, ప్రతిసారి మనకి సేవ్ చేయాలనుకున్నా లేదా కలర్ పిక్కర్ తీసుకున్నా అవి ఆప్షన్స్ అడుగుతుంది అనమాట, అవి డిఫరెంట్గా చూపిస్తుంది. సో అందుకని అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆటో అప్డేట్, ఓపెన్ ఫైల్ బేస్డ్ డాక్యుమెంట్. ఇప్పుడు మనకి ఓపెన్ చేయంగానే ఆటో అప్డేట్ ఫైల్ బేస్డ్ డాక్యుమెంట్స్ చూపించాలి అనుకుంటే చూపిస్తుంది. లేదు బీప్ వెన్ డన్, మనం సేవ్ చేసినప్పుడు కానీ లేదా క్లోజ్ చేసినప్పుడు కానీ, సో ఆప్షన్ ఓకే చేసినప్పుడు కానీ, ఓకే, బీప్ సౌండ్ రావాలి అనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఓకేనా, అలాగే యూజ్ లెగసీ న్యూ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ ఏదన్నా డిఫరెంట్గా కావాలి అంటే, నేను ఓపెన్ చేయగానే న్యూ డాక్యుమెంట్తో ఓపెన్ అవ్వాలి, ఇలా కావాలి అనుకున్నప్పుడు దాన్ని పెట్టుకోవచ్చు. స్కిప్ ట్రాన్స్ఫార్మ్ వెన్ ప్లేసింగ్, మనం ప్లేస్ చేసినప్పుడు అంటే మనం ఒకటి కాపీ చేసి వేరే చోట ప్లేస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు
ఆ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని చెప్పేసి దాని చుట్టూతో ఒక బాక్స్ అనేది కనబడుతుంది మనకి. అది కనపడాలా వద్దా, దాన్ని స్కిప్ చేయమంటే స్కిప్ చేస్తుంది. ఇలా ఇక్కడ ఉన్న ఆప్షన్ని టిక్ చేసుకోవాలి అనుకుంటే మీరు టిక్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఓకేనా. రీసెట్ ఆల్ వార్నింగ్ డైలాగ్స్ రీసెట్ చేయమంటే జస్ట్ రీసెట్ చేసేస్తుంది మనం ఏదైనా చేంజ్ చేస్తే. ఓకే. తర్వాత ప్రిఫరెన్సెస్ చూడండి, మనకి ఏ కలర్ కనపడుతుంది ఇక్కడ ఎక్కువగా, ఇదే కలర్ కదా కనపడుతుంది. నాకు వేరే కలర్ కావాలి అనుకుంటే చూడండి అక్కడ థీమ్ చేంజ్ చేస్తుంది. ఇంటర్ఫేస్ అన్నప్పుడు థీమ్ చేంజ్ చేస్తుంది, కలర్ థీమ్ని. ఓకేనా. సో అది మీ ఇష్టం, మీకు ఏది కావాలి అనుకుంటే దాన్ని తీసుకోండి. ఓకే ఇది బాగుంది అనుకుంటే దాన్ని పెట్టేసేసుకోండి, లేదా డిఫాల్ట్ కలర్ అయితే ఇది వస్తుంది డిఫాల్ట్గా. ఓకేనా. స్టాండర్డ్ స్క్రీన్ మోడ్ డిఫాల్టే పెట్టింది. లేదు బ్లాక్ కావాలి, డార్క్ కావాలి, మీడియం కావాలి, సో మీకు ఏది కావాలి అనుకుంటే అదైతే పెట్టుకోవచ్చు. లేదా బోర్డర్స్ ఎలా కావాలి అవన్నీ డిఫాల్ట్ అయితే పెట్టేసుకోండి, లేదా డ్రాప్ షాడో అది డిఫాల్ట్ ఏవైతే ఉందో వాటిని పెట్టేసేసుకోండి. మీకు కావాలి అనుకుంటే చేంజెస్ చేసేసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు దానికి దీనికి. చూడండి దీన్ని పెట్టడం వల్ల కొంచెం డార్క్గా కనపడుతుంది, దీన్ని పెట్టడం వల్ల ఇంకొంచెం లైట్గా కనపడుతుంది, అంతే. ఓకే. సో మీకు ఏది కావాలో అది పెట్టుకోండి. ఫుల్ స్క్రీన్ ఉన్నప్పుడు బ్లాక్లో కావాలా వద్దా. ఫుల్ స్క్రీన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇవి ఏ ఆప్షన్స్ ఉండవు. మనం ప్రొఫెషన్ మోడ్ అంటాం కదా, ఆ మోడ్లోకి వెళ్ళినప్పుడు FF కొడతాం అనమాట. కొట్టినప్పుడు ఏంటి అంటే చుట్టూతో బ్లాక్ మాత్రమే వస్తుంది. సో అలాంటి దాంట్లో బ్లాక్ కావాలా లేదా వేరే కలర్ ఏదైనా కావాలా అనుకున్నప్పుడు మీరు దాన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆర్ట్ బోర్డ్ అని చెప్పి మనం ఫస్ట్లో న్యూ ఓపెన్ చేసినప్పుడు చెప్పుకున్నాం కదా, ఆర్ట్ బోర్డ్ ఎలా కావాలి, బ్లాక్ గ్రే సేమ్ ఒకటే ఆప్షన్స్, ఇందులో అన్నీ ఒకటే ఆప్షన్స్ అనమాట. ఏం చేంజ్ చేయాలి, కలర్ చేంజ్ చేసుకోవాలా లేదా ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రెజెంటేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీషే కదా, అది డిఫాల్ట్ లాంగ్వేజ్. స్క్రోలింగ్ అనేది కూడా ఆటో స్క్రోలింగ్ 100% కావాలా 200% కావాలి, జూమ్ చేసుకొని పెట్టుకొని చూసుకోవడానికి అనమాట. ఓకే. ఫాంట్ స్మాల్ కావాలా, మీడియం కావాలా, లార్జ్ కావాలా, టైనీ కావాలా, ఉన్నది కామన్గా వదిలేసేయండి. వీటి వల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. అంటే ఇందులో ఇంటర్ఫేస్లో మీరు ఎక్కడైతే ఫైల్ హ్యాండ్లింగ్స్ వాటిలోకి వెళ్తారో అక్కడ ఏంటి అంటే స్క్రాచ్ డిస్క్ వాటిలోకి వెళ్తారో అప్పుడు ఆ రెండు అయితే మీకు ఉపయోగపడతాయి అన్నమాట. ఎక్కువ ఇక్కడ పెద్ద ఉపయోగం అయితే ఏమీ ఉండదు వీటి వల్ల. ఓకే. నెక్స్ట్ వర్క్ స్పేస్, ఆటో కలాప్స్, ఐకాన్ ప్యానల్ కావాలా వద్దా, ఆటో షో హైడెన్ ప్యానల్స్. ఓకే. ఓపెన్ డాక్యుమెంట్ ట్యాబ్స్ రూపంలో, అంటే నెంబర్ ఆఫ్ ఎక్కువ మనం ఓపెన్ చేసుకున్నప్పుడు పక్కన ఓపెన్ చేసి చూపించాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ కనపడతాయి కదా, ఇక్కడ ఒకటి పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి చూపిస్తుంది కదా, సేమ్ అవే అనమాట. ఓకే. ఎనేబుల్ నేరో ఆప్షన్ బారు, సో అది కనపడాలి, ఆ నేరోగా ఆప్షన్ బార్ అనేది నేరోగా కనపడాలి అనుకున్నప్పుడు నేరోగా పెట్టుకోవచ్చు. టూల్స్, షో టూల్ టిప్స్. ఓకే. ఇక్కడ చూడండి షో టూల్ టిప్స్ అనమాట. టూల్ టిప్ అంటే మనం ఇక్కడ రాగానే చూడండి అక్కడ మనకి ఒక టిప్ లాగా కనపడుతుంది. ఆ షో టూల్ టిప్స్, టూల్ మీదకి వెళ్ళంగానే టూల్ టిప్స్ అనేవి మనకు కనపడాలా వద్దా. అలాగే ఎనేబుల్ గెస్చర్స్, మనం యూజ్ షిఫ్ట్ కీ ఫర్ టూల్ స్విచ్చెస్. టూల్ స్విచ్ అంటే ఇప్పుడు మనం సెలక్షన్ టూల్ తీసుకున్నప్పుడు అది స్క్వేర్లో ఉంది, నాకు రౌండ్గా కావాలి, ఎం అనే షార్ట్ కట్ కి తీసుకున్నాము, దాన్ని నాకు రౌండ్లో కావాలన్నప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఎంప్రెస్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది రౌండ్లోకి అయితే చేంజ్ అవుతుంది. ఓకే. ఇవన్నీ మనకి రావాలా వద్దా అనేది ఆప్షన్ అనమాట. జూమ్ విత్ స్క్రోల్ వీల్ నేను పైకి అన్నప్పుడు కిందకన్నప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కావాలా వద్దా, ఇలా ఆప్షన్స్ అన్నీ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఈ ప్రిఫరెన్సెస్లో ఉంటాయి అన్నమాట. హిస్టరీ లాగ్ అంటే ఇప్పుడు నేను ఒక ఫైల్ని ఓపెన్ చేశాను, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాను ఏంటి, అలాగే దాని డేటా మొత్తాన్ని సేవ్ చేసి పెట్టుకోవడానికి హిస్టరీ లాగ్స్, మెటా డేటా, టెక్స్ట్, బోత్, ఇలా ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అంటే నేను ఓపెన్ చేసిన తర్వాత ఏం చేశాను ఏంటి, దానికి పేరు ఏమైనా చేంజ్ అయిందా లేకపోతే ఎలా ఉంది, ఓపెన్ చేసి ఏదైతే నేను ఏం చేసేదని అనేది నాకు హిస్టరీని క్రియేట్ చేసి పెడుతుంది అది. తర్వాత ఫైల్ హ్యాండిలింగ్, ఇది చూడండి. ఈ ఫైల్ హ్యాండిలింగ్లో
ఇది ఉపయోగపడుతుంది అనమాట మనకి. చూడండి ఇక్కడ ఆల్వేస్ సేవ్ ఇమేజ్ ప్రీవ్యూస్ వచ్చేసేసి ఆల్వేస్ సేవ్లో ఉంది. తర్వాత ఫైల్ ఎక్స్టెన్షన్స్ యూజ్ లోయర్ కేస్. ఎక్స్టెన్షన్ అంటే .jpg .psd అని వస్తాయి కదా, వాటిని లోయర్ కేసెస్లోనే పెడుతుంది అనమాట. ఓకే, తర్వాత సేవ్ యాజ్ టు ఒరిజినల్ ఫోల్డర్. కామన్గా ఏం చేస్తుందంటే మనం ఎక్కడి నుంచి అయితే ఓపెన్ చేసామో ఆ ఒరిజినల్ ఫోల్డర్కి వెళ్ళి పెడుతుంది దాన్ని సేవ్ చేసి పెట్టుకోవడానికి. సేవ్ ఇన్ బ్యాక్గ్రౌండ్. నార్మల్గా ఇప్పుడు అంతకుముందు నేను ఒక ఫైల్ని ఓపెన్ చేసి నేనేం చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను అంటే కామన్గా ఒక న్యూ ఫైల్ తీసుకున్నాను, దాన్ని తీసుకొని వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. వర్క్ చేస్తూ ఉన్న తర్వాత నేను దాన్ని అసలు సేవ్ చేయటం మర్చిపోయాను యాక్చువల్గా. అనుకున్నప్పుడు పాతకాలంలో ఏంటి అంటే ఓల్డ్ ఫోటోషాప్స్లో ఏంటి అంటే నాకు ఆ ఫైల్ దొరకదు. ఇంకా నేను సడన్గా సిస్టమ్ ఆగిపోయినా లేదా సిస్టమ్ క్లోజ్ చేసి వెళ్ళిపోయినా నాకు ఆ ఫైల్ అనేది దొరకదు. నేను కామన్గా దాన్ని వర్క్ చేస్తూ ఉన్నాను అనుకోండి. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నాకు చూడండి ఆటోమేటికల్లీ సేవ్ రికవరీ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ 10 minutes. ఫర్ సపోజ్ నేను 10 minutesకి వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏం చేస్తుందంటే 10 minutesకి ఒకసారి రికవరీని సేవ్ చేసి పెట్టుకుంటుంది. సో ఇప్పుడు నేను వర్క్ చేస్తా 10 minutes అయిపోయింది, నేను సిస్టమ్ని అయితే క్లోజ్ చేసేసి వెళ్ళిపోయాను, అది నేను సేవ్ చేయాల ఆ ఫైల్ని. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే రికవరీ ఫైల్ అని చెప్పేసి తీసుకొచ్చి పెడుతుంది. ఇక్కడ చూడండి నాకు ఇక్కడ అన్టైటిల్డ్ రికవర్డ్ PSD అని ఉంది. ఓకే, అంటే అదేం చేస్తుంది, సేవ్ చేసుకొని మెమరీలో పెడుతుంది అనమాట. పెట్టుకొని నేను ఓపెన్ చేయగానే ఫోటోషాప్ ఓపెన్ చేయగానే రికవర్ చేసి నాకు అక్కడ పెడుతుంది. నాకు అవసరం ఆ ఫైల్ అనుకుంటే సేవ్ చేసి పెడతాను, వద్దు అనుకుంటే దాన్ని క్లోజ్ చేసేసుకుంటాను. దానివల్ల ఉపయోగం అయితే ఉంది కదా మనకి ఫోటోషాప్లో. సో ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఎక్స్పోర్ట్. చూడండి ఎక్స్పోర్ట్ వచ్చేసేసి ఎలా చేయాలి ఏంటి. క్విక్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్. ఆస్క్ వేర్ టు ఎక్స్పోర్ట్ ఈచ్ టైం. ప్రతిసారి మనం ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనేది కామన్గా అడగాలి అనుకుంటే పెట్టేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత మెటాడేటా అనేది కాపీరైట్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ పెద్ద అవసరం లేదనుకోండి, ఇది తీసేస్తున్నాను నేను. తర్వాత కన్వర్ట్ టు ఆర్జీబీలోకి కన్వర్ట్ చేయాలా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు. ఓకే, ఎలా ఏంటి అనేది ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, చేంజెస్ చేసుకోండి, మీకు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత ప్రిఫరెన్సెస్ వచ్చేసేసి ఇక్కడ చూడండి అవైలబుల్ ర్యామ్ ఎంత ఉంది, ఇక్కడ నాకు 11 GB దాకా ఉంది. 11 GB దాకా ఉంది. కానీ ఇక్కడ నాకు ఎంతవరకు యూజ్ చేస్తుంది ఫోటోషాప్ వచ్చేసి 8 GB, అంటే 70% ర్యామ్ని ఫోటోషాప్ అనేది యూజ్ చేసుకుంటుంది. నాకు ఫోటోషాప్ స్పీడ్ పెరగాలి, సేవ్ చేసేటప్పుడు నేను పెద్ద ఫైల్ని సేవ్ చేస్తున్నప్పుడు నాకు ఫోటోషాప్ ఇంకా స్పీడ్గా వర్క్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే దీన్ని 80% నుంచి 90%కి నేను పెంచుతాను అనమాట. పెంచినప్పుడు ఏం జరుగుతుంది, ఫోటోషాప్ అనేది తొందరగా ఓపెన్ అవటం కానీ తొందరగా సేవ్ అవటం కానీ చేస్తుంది. అంటే ఫైల్ని సేవ్ చేసేటప్పుడు తొందరగా సేవ్ అవటం కానీ చేస్తుంది. ఎందుకంటే ఆ మెమరీ మొత్తాన్ని ఫోటోషాపే యూజ్ చేసేసుకుంటుంది కాబట్టి ర్యామ్ మొత్తాన్ని. సో కొంచెం తొందరగా అయితే వర్క్ అవడానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. తర్వాత హిస్టరీకి సంబంధించి క్యాచ్ లెవెల్స్ ఉంటాయి కదా, ఓపెన్ క్యాచ్ లెవెల్స్ అంటే క్యాచ్ మెమొరీ అంటారు, ప్రాసెసర్లో క్యాచ్ మెమొరీ అంటారు. సో ఆ క్యాచ్ మెమొరీ స్పీడ్గా వర్క్ అయితే ఇంకొంచెం స్పీడ్గా అనేది మనకి వర్క్ అనేది జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి డిఫాల్ట్గా వెబ్కి సంబంధించి డిఫాల్ట్ ఫోటోషాపు, హ్యూజ్ పిక్సెల్ డైమెన్షన్స్ ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి హిస్టరీ స్టేటస్, ఇక్కడ 50 వరకు ఉంది హిస్టరీ స్టేటస్ అనేది. దాన్ని నేను ఇంకా పెంచాలి అనుకుంటే పెంచుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఎలా చెప్పొచ్చు అంటే కంట్రోల్ జెడ్స్ ఉంటాయి కదా, కంట్రోల్ జెడ్స్ అనేవి మనం ఎన్నిసార్లు కొట్టచ్చు. ఓకే, ఫోటోషాప్లో హిస్టరీ స్టేటస్ అనేది కంట్రోల్ జెడ్ ఎన్నిసార్లు కొట్టచ్చు అనేది ఇక్కడ ఆప్షన్స్ అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వెనక్కి వెళ్ళటానికి ఆస్కారం అయితే ఉంటుంది హిస్టరీ స్టేటస్ వచ్చేసేసి. తర్వాత స్క్రాచ్ డిస్క్. ఈ స్క్రాచ్ డిస్క్ అనేది ఎందుకు అంటే మనకి
కామన్గా ఈ స్క్రాచ్ డిస్క్ అనేది ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక ఫైల్ని వర్క్ చేస్తూ ఉంటాం కదా, దానికి సంబంధించి ఒక టెంపరరీ ఫైల్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఆ ఫైల్ దాని యొక్క స్పేస్ అదంతా ఎక్కడ సేవ్ అవుతుంది, ఇక్కడ చూడండి మనకి సిలో సేవ్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ సిలో స్పేస్ లేదనుకోండి మీకు ఫోటోషాప్ ఓపెన్ అవ్వదు. స్క్రాచ్ డిస్క్ ఫుల్ అని చెప్పేసి మీరు గమనించే ఉంటారు. ఫోటోషాప్ వాడే వాళ్ళైతే ఎక్కువగా ఒక్కోసారి స్క్రాచ్ డిస్క్ ఫుల్ అయిపోయి ఫోటోషాప్ ఓపెన్ అవ్వదు, క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఓపెన్ చేస్తారు, స్క్రాచ్ డిస్క్ ఫుల్ అని ఉంటుంది, జస్ట్ మీరు ఓకే అని క్లిక్ చేయగానే అది క్లోజ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు స్క్రాచ్ డిస్క్ని ఓపెన్ చేసుకొని స్క్రాచ్ డిస్క్ వేరేది కూడా పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి మీకు ఫ్రీ స్పేస్ వచ్చేసి 43 GB ఉంది. ఓకే, కాబట్టి అది మీకు ఓపెన్ అవుతుంది. మీరు సేవ్ చేసే ఫైల్స్ అన్నీ కూడా అక్కడ టెంపరీగా సేవ్ అయిపోయి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. మీరు ఇన్ కేస్ మీకు అది సేవ్ చేయాలి ఇన్ కేస్ మీరు స్క్రాచ్ డిస్క్ ఫుల్ అయిపోతే ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ మీరు దాన్ని తీసేసి దీనైనా పెట్టుకోవచ్చు, దాంతోపాటు దీనైనా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది అనమాట ఫోటోషాప్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, కర్సర్స్, నార్మల్, బ్రష్ టిప్, ప్రీసియస్, ఫుల్ సైజ్, స్టాండర్డ్. ఓకే, సో ఇలా చూపిస్తుంది. నార్మల్ బ్రష్ టిప్ అన్నప్పుడు ఇలా వస్తుంది. ప్రీసియస్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే మీకు సైజ్ కనపడదు. సో నార్మల్లోనే పెట్టేసేసుకోండి. డిఫాల్ట్గా ఏవైతే ఉంటాయో వాటినే పెట్టుకోండి. ఓకేనా. తర్వాత ట్రాన్స్పరెన్సీ గామౌట్. మనం చూడండి ట్రాన్స్పరెన్సీ లేయర్ తీసుకున్నప్పుడు ఇలా చూపిస్తుంది ట్రాన్స్పరెంట్, ఇది ట్రాన్స్పరెంట్ అని. లేదు నాకు అందులో వేరే కలర్స్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు వేరే కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత గామౌట్ వార్నింగ్. ఈ గామౌట్ వార్నింగ్ ఎప్పుడు ఇస్తుంది అంటే కొన్నిసార్లు మనకి కలర్ అనేది బాగా బ్రైట్ అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక ఫోటో తీసాం అనుకోండి, ఫోటోలో ఇక్కడ నుదురు సపోజ్ అనుకుందాం, నుదురు మీద బాగా లైటింగ్ పడిపోయి అదంతా వైట్గా కనపడుతుంది. సో అలాంటప్పుడు మీరు ప్రింట్ ఇచ్చేటప్పుడు మీకు గామౌట్ వార్నింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకు అంటే అది మొత్తం మీకు జస్ట్ వైట్ లాగే కనపడుతుంది, అక్కడ హెడ్ లాగా కనపడదు, స్కిన్ లాగా కనపడదు. సో అలాంటప్పుడు ఈ గామౌట్ వార్నింగ్ని తీసుకుంటాము. ఒక్కోసారి మనం విండోస్లోకి వెళ్ళి ఆ గామౌట్ వార్నింగ్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడెక్కడ మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవడానికి గామౌట్ వార్నింగ్ క్లిక్ చేసినప్పుడు ఆ గామౌట్ వార్నింగ్ యొక్క కలర్ ఇది, ఆ గామౌట్ వార్నింగ్ కలర్ నాకు వేరేది కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి. యూనిట్స్ అండ్ రూలర్స్. యూనిట్స్ అండ్ రూలర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి యూనిట్స్ అండ్ రూలర్స్ ఇక్కడ కనపడుతుంది కదా. యూనిట్స్ అండ్ రూలర్స్ వచ్చేసి ఇంచెస్లో కావాలా లేదా పాయింట్స్లో కావాలా, ఎలా కావాలి ఏంటి అనేది ఇక్కడ మనకు వస్తుంది అనమాట. సో వాటిని ఇంచెస్లో కావాలి అనుకుంటే ఇంచెస్లో తీసుకోవచ్చు, లేదా సెంటీమీటర్స్లో కావాలంటే సెంటీమీటర్స్లో, పిక్సెల్స్లో కావాలనుకుంటే పిక్సెల్స్లో తీసుకోవచ్చు. ఓకే. అలాగే న్యూ డాక్యుమెంట్ రిజల్యూషన్ 372 వస్తుంది కామన్గా. ఓకే, స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి ఇది వస్తుంది, ప్రింట్ రిజల్యూషన్ వచ్చి ఇది వచ్చేస్తుంది. మీకు స్క్రీన్ రిజల్యూషన్ ఎక్కువ కావాలి, ఇంకా ప్రింట్ రిజల్యూషన్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు దీని అయితే తీసుకోవచ్చు, అంటే పెంచుకోవచ్చు. మీకు ప్రింట్ రిజల్యూషన్ 600 ఇచ్చామనుకోండి, ప్రింట్ క్వాలిటీ ఇంకా పెరుగుతుంది అనమాట. సో ఈ ఒక డాక్యుమెంట్కి సంబంధించి కామన్గా ఉండే సెట్టింగ్స్ అన్నీ మనం ఇక్కడ నుంచి చేంజెస్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే ఉపయోగపడతాయి. తర్వాత గైడ్స్ అండ్ గ్రిడ్స్. మనం గైడ్ ఇక్కడ నుంచి ఒక గైడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ కలర్లోనే వస్తాయి, ఈ కలర్స్లోనే. ఓకే, సో వాటిని నేను చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ని చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ప్లగ్గిన్స్. ఈ ప్లగ్గిన్స్ అంటే కామన్గా తెలుసు కదా మీకు. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఒక ఫోటోషాప్కి సంబంధించి ఏదో ఒక ప్లగ్గిన్ ఉంది, ఆ ప్లగ్గిన్ వేరే చోట ఉంది, దాన్ని నేను ఇక్కడ నుంచి తెచ్చి ప్లగ్గిన్స్లో వేసుకొని వర్క్ చేసుకోవాలి అనుకోండి. అలా ప్లగ్గిన్ అంటే ఏం లేదు, ఆటోమేటిక్గా మీకు ఆ వర్క్ అనేది జరగటానికి ఒక ప్లగ్గిన్ లాగా స్క్రిప్ట్ అనేది రాసిస్తారనమాట. సో ఆ ప్లగ్గిన్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేసుకోవచ్చు మీరు. ఓకే, ఆల్రెడీ మనం నిన్న చూస్తున్నాము. ఈ ప్లగ్గిన్స్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు సర్వర్ నేము నేను చూస్తున్నాం కదా. సర్వర్ నేము అంటే
నెంబర్ ఆఫ్ మెంబర్స్ వర్క్ చేసేటప్పుడు, లేదా దీన్ని మీరు వేరే చోటకి పంపించాలి అనుకున్నప్పుడు, లేదా రిమోట్ ద్వారా మీరు ఫోటోషాప్ని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. ప్లగ్గిన్స్ అనేది ఇక్కడ షో ఆల్ ఫిల్టర్ గ్యాలరీ గ్రూప్స్ అండ్ నేమ్స్ అవి డిస్ప్లే చూపించాలా వద్దా. ఓకే, ఎనేబుల్ డెవలపర్ మోడ్, ఫోటోషాప్లో డెవలపర్ మోడ్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు డెవలపర్ మోడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్ నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ ఆప్షన్స్ వచ్చేసి యూజ్ స్మార్ట్ కొటేషన్స్, తర్వాత ఎనేబుల్ మిస్సింగ్ ప్రొటెక్షన్ అని ఉంది. ఇది ఏంటి అంటే ఇప్పుడు మనకి కొన్ని ఫాంట్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి అనమాట. సో మిస్ అయినప్పుడు వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేది చూపిస్తుంది మనకు అక్కడ. చూడండి, ఇక్కడ మనం వెళ్ళంగానే కొంత మ్యాటర్ అయితే చూపిస్తుంది. ఆటోమేటిక్ ఫాంట్ సబ్స్క్రిప్షన్ ఫర్ మిస్సింగ్. ఓకే, సబ్స్క్రిప్షన్ ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు మనం వాటికి సంబంధించి సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడానికి అలా అలౌ చేయడానికి అనమాట. తర్వాత యూజ్ ఎస్కేప్ కీ టు కమిట్ టెక్స్ట్. ఓకే, మనం టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఎస్కేప్ కొట్టామనుకోండి, సో అది కమిట్ అవుతుంది అనమాట. అంటే టెక్స్ట్లో నుంచి మనం టైప్ చేసే దాంట్లోంచి బయటికి రావటం కానీ, లేదా ఆ టెక్స్ట్ అంతవరకు ఉండటం కానీ జరుగుతుంది. ఓకే, ఇలా టెక్స్ట్కి సంబంధించి ఇక్కడ మనకి టైప్ అని ఉంది కదా, మనం ఏదైతే టెక్స్ట్ టైప్ చేస్తామో వాటికి సంబంధించిన ఆప్షన్స్ అనమాట ఇవి. నెంబర్ ఆఫ్ రీసెంట్ ఫాంట్స్ టు డిస్ప్లే. ఇక్కడ మనకి ఫాంట్స్లోకి వెళ్ళినప్పుడు, ఇక్కడ మనం ఫాంట్స్లోకి వెళ్తాం కదా, ఫాంట్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నేను క్లిక్ చేయగానే పైన కొన్ని రీసెంట్లీ యూజ్ చేసిన ఫాంట్స్ అయితే కనపడతాయి. అవి ఎన్ని కావాలి అన్నప్పుడు వాటికి ఒక 30 అంటే మరి ఎక్కువైపోతుందేమో, 15 పెడుతున్నాను. ఓకే, 15 ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు. తర్వాత 3D, ఈ 3Dలో ఆ 3Dని యూజ్ చేసేటప్పుడు, 3Dని వాడుకునేటప్పుడు ర్యామ్ ఎలా ఉండాలి, 3D తీసుకున్నప్పుడు ర్యామ్ ఎంత ఉంది, ఎంత వాడుకుంటున్నాము. చూడండి, ఆల్మోస్ట్ వాడేస్తుంది 3D తీసుకున్నప్పుడు. సో మనకి బర్డెన్ అనేది ఫోటోషాప్ మీద ఎక్కువ అయిపోతుంది. అంటే 3D తీసుకుంటే ఫోటోషాప్ యూజ్ చేసేటప్పుడు 3D వాడితే ఏమవుతుందంటే ర్యామ్ బాగా వాడుకుంటుంది కాబట్టి ఒక్కొక్కసారి హ్యాంగ్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది అనమాట. సో అత్యవసరం, దీంట్లో నేను కంపల్సరీ వాడాలి అనుకున్నప్పుడు మాత్రమే 3Dని తీసుకోండి, మిగతా టైంలో అంత అవసరం అయితే ఉండదు. ఓకే, సో ఇవి 3D ఆప్షన్స్ అనమాట. అవి ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించి షో ఇది కావాలా, హోవర్ కావాలా వద్దా, తర్వాత ఇంటరాక్షన్ కావాలా వద్దా, ఆ ఆప్షన్స్ అనేవి ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ మీరు ర్యామ్ని కూడా తగ్గించుకోవాలి, VRAMని కూడా తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు తగ్గించి పెట్టుకోవచ్చు. తగ్గించడం వల్ల ఇది ఇంత ఉంటేనే ఫోటోషాప్ అనేది నాకు నార్మల్గా 3Dలో ఓపెన్ చేసినప్పుడు హ్యాంగ్ అవుతుంది. ఇంకా తగ్గిస్తే అసలు యూజ్ చేయడం కష్టము. సో అదంతే ఉంచుకొని పెట్టుకోండి. తర్వాత టెక్నాలజీ ప్రివ్యూ, ఇక్కడ యూజ్ మాడిఫైయర్ కీస్ ప్యాలెట్స్, ఎనేబుల్ ప్రిజర్వ్ డీటెయిల్స్. అంటే ఈ టెక్నాలజీ ప్రివ్యూ అనేది ఇప్పుడు ఫోటోషాప్ వాళ్ళు కొన్ని అప్డేట్స్ అనేవి వదులుతూ ఉంటారు. సో వదిలినప్పుడు వాటికి సంబంధించి ఏమైనా టెస్టింగ్స్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు వీటిలోకి వచ్చేసేసి చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు వచ్చేసేసి టెస్టింగ్స్కి ఇస్తూ ఉంటారు అనమాట, ఎవరైతే డెవలపర్స్ ఉంటారో. సో వాళ్ళ కోసం ఈ టెక్నాలజీ ప్రివ్యూస్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇవి ప్రిఫరెన్సెస్కి అయితే సంబంధించిన ఆప్షన్స్ అనమాట. ఓకే, వీటి వల్ల యూజెస్ మీకు బాగా ఎక్కువగా ఏంటి అంటే ఫైల్ హ్యాండ్లింగ్, తర్వాత స్క్రాచ్ డిస్క్, ఇవి రెండు మీకు ఉపయోగపడతాయి. ఈ ఫైల్ హ్యాండ్లింగ్ ఒకటి, తర్వాత స్క్రాచ్ డిస్క్ ఒకటి. ఇది మెయిన్ స్క్రాచ్ డిస్క్ అనేది. ఓకే, మిగతా అన్నీ ఇంకా కామన్ అనమాట, ఏది కనపడాలి ఏది వద్దు ఏంటి అనేది ఆప్షన్స్. ఓకేనా. స్క్రాచ్ డిస్క్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రిఫరెన్సెస్కి సంబంధించిన క్లాస్ అనమాట. ఇందులో అయితే పెద్దగా యూజ్ అయ్యే అయితే ఏముండదు, ఆ 2 ఆప్షన్స్ తప్పితే. మిగతావి ఏంటి అంటే ఆ రూలర్ ఎలా కావాలి, ఇంచెస్లో కావాలా లేకపోతే పిక్సెల్స్లో కావాలా, మిల్లీమీటర్స్లో కావాలా ఏంటి అనేది ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అనమాట. సో ఒకసారి అయితే చూడండి, మీకు
ఎప్పుడైతే మీకు అవసరం అవుతుందో, కామన్‌గా స్క్రాచ్ డిస్క్ ఫుల్ అయినప్పుడు ఈ ప్రిఫరెన్సెస్ అవసరం అవుతాయి. లేదా కొంచెం స్లోగా ఉంది, దాన్ని నేను ర్యామ్ పెంచుకొని కొంచెం స్పీడ్ ఫోటోషాప్ యొక్క స్పీడ్‌ని నేను పెంచుకోవాలి అనుకుంటున్నప్పుడు అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? అది. సో, ఇది ఫుల్ ఎడిట్ మెనూ అనమాట. ఓకే. మీకు క్లాస్ అయితే అర్థమైందనే అనుకుంటున్నాను. తర్వాత కెమెరా రా అని ఉంది చూడండి. ఇది కూడా సేమ్ అంతే. రా ఫైల్స్‌కి సంబంధించి ఆప్షన్స్ అనమాట. కెమెరా సెట్టింగ్స్ ఇలా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చేంజెస్ చేసుకోవడానికి ఇమేజ్ సైజింగ్, డిఫాల్ట్ సైజ్ తీసుకోవాలా, రిజల్యూషన్ ఎంత తీసుకోవాలి, ఓకే, రిజల్యూషన్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని కెమెరాస్లో ఏంటి అంటే 8 బిట్ తీసుకుంటాయి, 16 బిట్ తీసుకుంటాయి. సో మీకు ఏది కావాలి అనుకుంటే దాన్ని చూస్ చేసుకొని పెట్టుకోవటానికి అనమాట. ఓకేనా? అంటే రా ఫైల్స్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఇందులో చేసుకోవచ్చు. ఓకే.